శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో జనవరి నెల నుండి డిసెంబర్ నెల వరకు ఉన్న ఈ మాసాలలో మనకి అక్షరాభ్యాసం చేయించుకోవడానికి ఏ మాసాల్లో ఏ రోజుల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. 2025 సంవత్సరం జనవరి నెల మనకి పుష్యమాసం అయితే ఉందండి. ఈ పుష్యమాసం మనకి శూన్యమాసం కాబట్టి శూన్యమాసంలో మనం ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోమండి. అందుకని మనకి ఈ 2025 సంవత్సరంలో జనవరి నెలలో అభ్యాసానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే లేవు. ఇంకా 2025 ఫిబ్రవరి నెలలో మనకి మాఘమాసం అయితే ఉందండి. మాఘమాసం అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలమైన మాసం. అందుకని మనకి ఈ ఫిబ్రవరి నెలలో అక్షరాభ్యాసానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. అవి ఏ తేదీల్లో ఉన్నాయని అంటే ఫిబ్రవరి 2, 3, 7, 8, 9, 10, 13, 15, 16, 17, 23 ఫిబ్రవరి నెలలో ఈ తేదీల్లో మనకి అక్షరాభ్యాసం చేపించుకోవడానికి అనుకూలమైన రోజులండి. ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి. ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం రోజు మనకి వసంత పంచమి అయితే ఉందండి. వసంత పంచమి అక్షరాభ్యాసం చేపించుకోవడానికి చాలా మంచి రోజు. ఈ రోజు అక్షరాభ్యాసం చేపించుకుంటే పిల్లలకు అఖండ విద్యా ప్రాప్తి కలుగుతుందండి. ఈ రోజు ఎటువంటి శుభ సమయం చూడకుండా పిల్లలకు అక్షరాభ్యాసం చేపించవచ్చు. 2025 మార్చి నెలలో పిల్లలకు అక్షరాభ్యాసం చేపించుకోవడానికి శుభ ముహూర్తాలు ఏ రోజుల్లో ఉన్నాయి అని అంటే మార్చి 2, 3, 6, 7, 9, 12, 14, 16, 17, 19, 31 ఈ తేదీల్లో మనకి పిల్లలకు అక్షరాభ్యాసం చేపించుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉందండి. ఇంకా 2025 ఏప్రిల్ నెలలో పిల్లలకు అక్షరాభ్యాసం చేపించుకోవడానికి ఏప్రిల్ 3, 4, 6, 7, 9, 11, 12, 13, 14, 16, 18, 20, 23, 24, 30 ఈ తేదీల్లో అనుకూలంగా అయితే ఉంది. 2025 మే నెలలో పిల్లలకు అక్షరాభ్యాసం చేపించుకోవడానికి మే 1, 2, 3, 4, 8, 9, 10, 11, 14, 15, 16, 18, 19, 21, 22, 23, 28, 29, 30, 31 ఈ తేదీల్లో అనుకూలంగా ఉంది. ఇంకా 2025 జూన్ నెలలో పిల్లలకు అక్షరాభ్యాసం చేపించుకోవడానికి అనుకూలమైన తేదీలు జూన్ 2, 5, 6, 7, 8 ఈ తేదీల్లో మాత్రమే మనకి జూన్ నెలలో అక్షరాభ్యాసం చేపించుకోవడానికి అనుకూలంగా ఉందండి. ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి. మనకి ఈ 2025 సంవత్సరంలో జూన్ 10 నుండి జూలై 8 వరకు గురుమౌఢ్యం అయితే ఉందండి. అలాగే జూన్ 26వ తేదీ నుండి జూలై 24వ తేదీ వరకు ఆషాఢ మాసం ఉంది. మనకి మౌఢంలోని అలాగే ఆషాఢ మాసం మనకి శూన్యమాసం కాబట్టి ఈ మాసాల్లో శుభకార్యాలు ఏవి నిర్వహించుకోము కాబట్టి ఈ రోజుల్లో మనకి పిల్లలకి అక్షరాభ్యాసం చేపించుకోవడానికి అంత అనుకూలమైన రోజులు అయితే కాదండి. ఇంకా 2025 జూలై నెలలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి జూలై 26, 31 తేదీల్లో అనుకూలంగా ఉంది. 2025 ఆగస్టు నెలలో పిల్లలకు అక్షరాభ్యాసం చేపించడానికి ఆగస్టు 18, 28 తేదీల్లో అనుకూలంగా ఉందండి. ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి. మనకి ఆగస్టు 24వ తేదీ నుండి సెప్టెంబర్ 21వ తేదీ వరకు భాద్రపద మాసం అయితే ఉందండి. భాద్రపద మాసం మనకి శూన్యమాసం కాబట్టి ఈ నెల రోజులు కూడా మనకి అక్షరాభ్యాసం లాంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా లేదు. 2025 సెప్టెంబర్ నెలలో పిల్లలకు అక్షరాభ్యాసం చేపించుకోవడానికి సెప్టెంబర్ 24, 29 తేదీల్లో అనుకూలంగా ఉందండి. ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి. సెప్టెంబర్ 29 సోమవారం దేవి శరన్నవరాత్రిలో మూల నక్షత్రం ఉందండి. ఈ మూల నక్షత్రం ఉన్న రోజు మనం సరస్వతి దేవి అమ్మవారికి పూజ చేసి పిల్లలకు అక్షరాభ్యాసం అయితే నిర్వహించుకుంటూ ఉంటాం కదండి. అందుకని ఈ రోజు ఎవరైనా పిల్లలకు అక్షరాభ్యాసం చేపించాలి అనుకుంటే ఈ రోజు తప్పనిసరిగా పిల్లల చేత అక్షరాభ్యాసం చేపించండి. ఈ రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేపించడం వల్ల పిల్లలకు అఖండ విద్యా ప్రాప్తి కలుగుతుంది. ఇంకా 2025 సంవత్సరంలో అక్టోబర్ నెలలో పిల్లలకు అక్షరాభ్యాసం చేపించడానికి అక్టోబర్ 2, 3, 8, 23, 26 తేదీల్లో అయితే అనుకూలంగా ఉందండి. ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి. అక్టోబర్ 2వ తేదీ మనకి విజయదశమి ఉందండి. ఈ రోజు ఎటువంటి ముహూర్తం చూడకుండా పిల్లలకు అక్షరాభ్యాసం అయితే చేపించవచ్చు. 2025 నవంబర్ నెలలో పిల్లలకు అక్షరాభ్యాసం చేపించడానికి శుభ తేదీలు వచ్చేసి నవంబర్ 9, 23 తేదీలు అయితే అనుకూలంగా ఉందండి. ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి. 2025 నవంబర్ 30వ తేదీ నుండి 2026 ఫిబ్రవరి 13 వరకు మనకి శుక్రమూఢం అయితే ఉందండి. ఇంకా 2025 డిసెంబర్ 16 నుండి మనకి ధనుర్మాసం కూడా ప్రారంభం అవుతుంది. అలాగే 2025 డిసెంబర్ 20తో మనకి పుష్యమాసం కూడా ప్రారంభం అవుతుంది కాబట్టి మనకి 2025 డిసెంబర్ నెలలో అక్షరాభ్యాసం చేపించుకోవడానికి శుభముహూర్తాలు అయితే లేవండి. అంతేనండి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.